ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం పేరు విశ్వాస జీవితాన్ని చెరిపే విశ్వాస స్నేహితులు ఎవరు? విశ్వాస జీవితాన్ని చెరిపే విశ్వాస స్నేహితులు ఎవరు? వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు ప్రారంభ ప్రార్థన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక మా కన్నతను నీకు వందనాలు. నీ సందేశాల మాటలు చెప్పనై ఉంటున్న మాకు సమయోచితమైన జ్ఞానాన్ని వింటున్న నీ పిల్లలు అటు ప్రకారంగా అనుసరించి నీ కొరకు నమ్మకంగా జీవించే భాగ్యాన్ని కృపను సహాయం చేయవలసిన కోరుకుంటూ క్రీస్తు నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, కూడిచిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు వందనాలు తెలియజేసుకొనుచున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం పేరు విశ్వాస జీవితాన్ని చెరిపే విశ్వాస స్నేహితులు ఎవరు? ఈ రోజున విశ్వాసాన్ని చెరపటానికి అనేక మంది స్నేహితులు, చెడు స్నేహితులు కాదు కానీ ఎక్కువ శాతం చెరిపేది విశ్వాసించినటువంటి వాళ్ళే విశ్వాస జీవితాలను చెరిపేవారుగా ఉన్నారు. అది ఎలా అంటే మనకు బైబిల్లోనే దేవుడు సెలవిచ్చుతూ ఉంటున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. వారు మనలో నుండి బయలుదేరిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా, అది వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు అని యోహాను గారు సెలవిచ్చుచున్నాడు సంఘానికి చెబుతున్న మాటలు ఇవి. ఏమని చెబుతున్నాడని తెలుసా? వారు మన సంబంధులు కారు. మన సంబంధులైతే మన మాటలు వింటారు, మన సంబంధులు కాని వారు మన మాటలను వినరు. మళ్ళీ వారు ఎవరో కాదంట, మనలో నుండి బయలు వెళ్ళినటువంటి వారు. మనలో నుంచి బయలు వెళ్ళినట్ట వాళ్ళు. ఎక్కడి నుంచి బయలు వెళ్ళిండ్రు వీళ్ళు? ఎక్కడ? ఒకే బైబిల్, ఒకే గ్రంథం, ఒకే బాప్తిస్మం, ఒకటే విశ్వాసానికి సంబంధించిన గ్రంథాన్ని పట్టుకొని బయలుదేరిన వారు, కానీ వారు మన సంబంధులు కారు. ఎందుకు కారు అంటే వారు మన సంబంధులైతే వాక్యమందు ఐక్యపరచబడిన వారై వాక్యము చెప్పిన ప్రకారంగా లోబడి జీవించేవారుగా ఉంటారు. కానీ వాళ్ళు అలాంటి వారు కారు. విశ్వాసాన్ని చెరిపే వారు ఎవరయ్యా అంటే విశ్వాసాన్ని చెరపటానికి విశ్వాస సంబంధమైనటువంటి స్నేహితులే నమ్మిన విశ్వాసాలను సర్వనాశనం చేసేస్తున్నారు. అవునండి, చెరపటం లేదా? చెరిపేస్తున్నారు. అలా చెరపటానికి అలా చెరుపుతున్నారు గనకనే విశ్వాస సంబంధమైన ఇండ్లను కూడా, ఎన్నో ఇండ్లను సర్వనాశనం చేసేస్తున్నారండి కొందరైతే. చూడండి ఆ మాట. తిమోతి గారు రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతి గారికి వ్రాసినట్టు మొదటి పత్రిక, తిమోతి గారికి వ్రాసినట్టు 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసినట్టు 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనం. ఎన్నే యంబ్రే అనువారు మోసేను ఎదిరించినట్టు వీరుని చెడిన మనసు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదురింతురు. మోసేను ఎవరంటే ఎదిరించిన వారు ఎవరంట? యంబ్రే అనువారు మోసేను ఏ విధంగా ఎదిరించి ఉన్నారో సత్యవాక్యమును ఎదిరించే వారు కూడా ఈనాడు ఏమైపోయారంట? సత్యవాక్యాన్ని ఎదిరించేవారు గారా? సత్యవాక్యం ఎదిరించేవారు ఎవరంట? విశ్వాస
ఆ విశ్వాస విషయంలో భ్రష్టులైనటువంటి వారు. యండ్రే ఎంబ్రే వీరిద్దరూ మోసేని ఏ విధంగా అయితే ఎదిరించి ఉంటున్నారో అలాగనే విశ్వాసాన్ని చెరపగోరుతున్నటువంటి వారు, భ్రష్టులైనటువంటి వారు, యండ్రే ఎంబ్రే లాంటి వారు కూడా ఎంతోమంది ఈ లోకములో బయలుదేరి ఉన్నారు. బయలుదేరితేనంట సత్యాన్ని ఎదిరించేవారుగా ఉంటున్నారు. సత్యాన్ని ఎదిరించేవారుగా ఉంటూ 9వ వచనం, అయినను వారి అవివేకం ఎలాగూ తేటపడెనో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనక వీరి ఇక ముందును సాగరు. అర్థమైందా? విశ్వాస జీవితాన్ని చెరపటాని కొరకు కంకణము కట్టుకున్నటువంటి వారు మోసే కాలములోని యండ్రే ఎంబ్రే లాంటి వారు ఉన్నారు. ఆ తర్వాత సత్యవాక్యాన్ని చెరపటాని కొరకు కంకణం కట్టుకున్నటువంటి వారు, విశ్వాసాన్ని చెరపటానికి భ్రష్టత్వం కలిగినటువంటి వారు ఈ రోజున భూమి మీద ఎంతోమంది బయలుదేరారు. అంటే విశ్వాసాన్ని చెరపటాని కొరకు ఒక అన్యుడు అవసరం లేదు. విశ్వాసాన్ని చెరపటానికి ఒకడు అన్యుడు అవసరం లేదు. విశ్వాసాన్ని చెరపటానికంట ఒక విశ్వాసి చాలు. అవునా కదా? మన విశ్వాసాన్ని చెరపటానికి ఒక విశ్వాసి చాలు. ఏమంటారు తెలుసా? మీరు దేవుని నమ్మినారా బ్రదర్? అవును బ్రదర్ దేవుని నమ్మినారు. అవునా, చాలా సంతోషం అంటాడు. చాలా సంతోషం అన్న తర్వాత బైబిల్లో వ్రాయబడిన మాటలకు లోబడే స్వభావం అతనిలో ఉంటుందా? ఉండదు. ఎందుకుండదు అంటుంటే బైబిల్లో వ్రాయబడినటువంటి మాటల ప్రకారంగా జీవించటానికి కొరకు అతనికి అలవాటుగా నేర్పించేవారు తక్కువ. కానీ కల్పించి చెప్పుకుంటూ తన జీవితాలను సర్వనాశనం వైపు తీసుకునేవారు ఎక్కువ. విశ్వాస జీవితాన్ని చెరపటానికి స్నేహితులు ఎంతమంది ఉంటారంట? అనేకులైనటువంటి భ్రష్టులు. ఎవరు తెలుసా? వారెవరో కాదు, మనలో నుంచి బయలుదేరిన వారే. వారెవరు కాదు, బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని వెళ్ళిన వారే. వెళ్ళి నీలో ఉన్న విశ్వాసాన్ని నాశనం చేయటానికి వారందరూ లోకములో బయలుదేరిరి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు నాటకానికి యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట చెప్తున్నాడు చూడండి. మత్తయి సువార్త, యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 41వ వచనం. 5వ అధ్యాయం 41వ వచనం, నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను, నేను మిమ్మును ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు, నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు ఈ మాట. నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను. మరి ఎవరి వలన మహిమ పొందువాడంట? మరి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి వలన మహిమ పొందేవాడుగా ఉన్నాడని అర్థం. నేను మనుషుల వలన మహిమ పొందేవాడనైతే ఈ లోకంలోనికి నేను రావటానికి నాకు ఆస్కారం లేదు. నేను మనుషుల వలన మహిమ పొందటానికి లోకానికి రాలే. నా తండ్రి చేత నేను మహిమ పొందేవాడనుగా ఉండాలి. మనుషుల వలన మహిమ పొందటానికి కొరకు మనుషుడు చేయించినటువంటి పనులు ఎన్నున్నాయి చెప్పు? మనుషుల వలన మహిమ పొందేవారు ఎంతమంది ఉన్నారు? చాలామంది. కానీ పరలోకమందున కన్న తండ్రి చేత గొప్పగా చెప్పుకోదలుచుకున్న వారు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? అతి తక్కువ కలిగిన వారుగా ఉన్నారు. అప్పుడు ఏమంటుండే యేసుక్రీస్తు ప్రభువారు అదే మాటలు 43వ వచనములో, నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరింతురు. చూసారా? తన నామమున అంటే ఏ నామము? బైబిల్ పట్టుకొని బయలుదేరిన వాళ్ళే. వారు ఎవరో కాదు,
వారెవరో కాదంట. 43, నేను మిమ్ముని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను తండ్రి నామమున వచ్చిన వారిని అంగీకరించే వారు తక్కువ, మనుషుల నామము చేత పంపబడిన వారిని అంగీకరించేవారు ఎక్కువ. యేసుప్రభువారి క్లారిటీ ఇస్తున్నాడు కదా. యేసుక్రీస్తు ప్రభువారి క్లారిటీ ఇస్తున్నాడు. తండ్రి నామమున పంపబడిన వారు మాట వినేవారు తక్కువ, మనుషుల నామము చేత అంటే మనుషుల చేత పంపబడిన వారు మాటలు విని విశ్వసించేవారు ఎక్కువ. మనుషుల మాటలు విని విశ్వసించేవారు ఎక్కువ, తండ్రి నామమున పంపబడినటువంటి వాని మాటలు విని విశ్వసించేవారు తక్కువ. ఎంత క్లారిటీ చెప్పిండు అంటే విశ్వాసాన్ని పతనము చేయటానికి కొరకు విశ్వాస సంబంధమైనటువంటి వీరులే, విశ్వాస సంబంధమైన వారే లోకములో బయలుదేరి మనకున్న విశ్వాసాన్ని సర్వనాశనం చేసేస్తారు. ఎన్ని వేల మంది నాశనం కావటం లేదు ఈ రోజున. మనుషుల నామమున పంపబడుతున్న వారు ఎన్ని వేల మంది? అనేకులు. వాక్యాన్ని వినటానికి వచ్చి నేర్చుకున్న వారు ఎంతమంది? అతి తక్కువ. తక్కువైనా డోంట్ కేర్. తక్కువని దేవునికి కాదు ముఖ్యం. ఏ తరముల వాళ్ళల్లో ఎంతమంది దేవుని కొరకు నమ్మకంగా బ్రతికి జీవిస్తున్నారో వారే కావారి పరలోకమందున కన్న తండ్రికి. అర్థమైందా? విశ్వాస జీవితాన్ని పతనం చేయటానికి యోబు గారి జీవిత చరిత్రను మనం ఆలోచిద్దాం. యోబు గారి జీవిత చరిత్రను. యోబు గారికి ఎంతమంది స్నేహితులు? 3 స్నేహితులు. ఎంతమంది? 3 స్నేహితులు. ఒకని పేరు ఏం పేరు? తేమానీయుడైన ఎలిపాజు. రెండవని పేరు సూహీయుడగు బిల్తాదు. మూడవని పేరు నైమాతీయుడైన జోపారు. 3 స్నేహితులు యోబు గారికి. 3 స్నేహితులు రాసుకున్న రెఫరెన్సులు. తేమానీయుడైన ఎలిపాజు యోబు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనములో ఉంటుంది అతని పేరు. యోబు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. 4వ అధ్యాయం 1వ వచనం. తేమానీయుడైన ఎలిపాజు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. అంటే ఇప్పుడు ఇతను ఎవరి స్నేహితుడు? యోబు గారి స్నేహితుడైన నెంబర్ 1 తేమానీయుడైన ఎలిపాజు. రెండో స్నేహితుడు ఎవరు? యోబు గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథం 8 సూహీయుడగు బిల్దాదు. ఈ రెండో స్నేహితుడు ఎవరు యోబు గారికి? సూహీయుడగు బిల్దాదు. ఇతడు రెండో వాడు. యోబు గారికి స్నేహితుడైనటువంటి వాడు ఎవరు? రెండో స్నేహితుడు. మూడో స్నేహితుడు ఎవరు? యోబు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు నయమాతీయుడైన జోపారు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. నయమాతీయుడైన జోపారు 3 స్నేహితులు. ఈ 3 స్నేహితులు ఎలాంటి వారు? యోబు గారికి సలహాదారులుగా ఉండేవారు ప్రారంభంలో. వీరు 3తో యోబు గారు చక్కగా వారితో కలిపి గడిపినటువంటి వాడు. ప్రతి విషయాన్ని ప్రతి సందర్భాన్ని చక్కగా ఈ 3తో పంచుకుండేవాడు యోబు గారు. అర్థమైందా? అంటే యోబు గారు దేవుని దృష్టిలో ఎలాంటి వాడు? యోబు గారు దేవుని దృష్టిలో ఎలాంటి వాడు? యథార్థవంతుడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఎలాంటి వాడంట దేవుని దృష్టిలో? యథార్థవంతుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు. చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు. అతనికి ఎంతమంది కుమారులు? 7 మంది కుమారులు, 3 కుమార్తెలు ఉండిరి. 3వ వచనం 2వ వచనములు ఉంది ఆ మాట. 7 కుమారులు, 3 కుమార్తెలు ఉండిరి.
7 కొడుకులు, 3 కూతుర్లు ఉన్నారు ఈ యోబు గారికి. స్నేహితులు ఎంతమంది? 3 స్నేహితులు ఉన్నారు. 3 స్నేహితులు. కానీ వీళ్ళ పిల్లలు ఎలాంటి వారంట? యోబు గారి పిల్లలు ఎలాంటి వారు? యోబు గారి పిల్లలు ఎలాంటి వారు? 3వ వచనం. 3వ వచనం. అతని 7,000 గొర్రెలను 3వ వచనం. 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడు గాదులను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. గొప్పవాడైనటువంటి యోబు దేవుని దృష్టిలో ఎంత చక్కగా ప్రవర్తించిన వాడు చూడండి. 4వ వచనం. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరి కొరకు ఒక్కొక్కరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచు వచ్చిరి. అంటే వీరు కుమారులు వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరి విందులు చేసుకునటానికి వంతుల చొప్పున ఏం చేసుకునేవారు? విందు చేసుకునేవారు. వంతుల చొప్పున విందు చేసుకునేవారు వీళ్ళ పిల్లలు. కానీ వీళ్ళ పిల్లలు విందు అనే కార్యక్రమంలో పాలుభాగస్తులైన వారు. కానీ యోబు మటుకు అలాంటి వాడు కాడు. యోబు 7 మంది కుమారులు ఉంటే ఈ 7 మంది కుమారులు ఏం చేసేవారంట? ఏ విధంగా విందు చేసుకునేవారు వీళ్ళు? వంతుల చొప్పున అంటే ఈరోజు నా ఇంట్లో విందు ఉంది, క్రిస్మస్ విందు. తర్వాత రేపు నీ ఇంట్లో క్రిస్మస్ విందు ఉంది. రేపు మరొక ఇంట్లో క్రిస్మస్ విందు ఉంది. విందు ఒకరింటి తర్వాత ఒకరింట్లో మరొకరింట్లో విందు చేసుకునే వారుగా ఉండిపోతున్నారు వీరి పిల్లలు. అంటే యోబు ఒక్కడే యథార్థపరుడుగా జీవించేవాడే తప్ప, కానీ యోబు తన పిల్లల విందులు ఎందుకు లేడు? అవునా? యోబు తన పిల్లల విందులు ఎందుకు లేడు? ఉన్నారా? లేరు. ఎందుకు లేడంటే పిల్లలు కూడా తండ్రి మాటను ధిక్కరించేవారుగా ఉన్నారు. విందు చేసిన తర్వాత పిలిపిస్తున్నాడు మళ్ళా రిటర్న్. ఆ విందు కార్యక్రమాలు అయిపోయిన తర్వాత పిలుస్తున్నాడు చూడండి తండ్రి. 5వ వచనం. వారు విందు దినములు పూర్తి కాగానే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. వారు విందు దినములు పూర్తి కాగానే యోబు తన కుమారులు పాపము చేసి తన హృదయములో దేవుని దూషించుదురేమోనని వారిని పిలువనంపించి వారి నిమిత్తం వారిని పవిత్రపరచటానికి బలులు అర్పించడం స్టార్ట్ చేసిన వంతుల చొప్పున. 7 మంది కొడుకులకు 7 బలులు. వారు ఏ విధంగా అంటే ఒక ఇంట్లోకి వెళ్ళి మరొక విందు, మరొక ఇంట్లోకి మరొక విందు, మరొక ఇంట్లోకి మరొక విందులు విందు చేసుకునటములో అంటే అది జనులు తినుటకును, త్రాగుటకును, తిన్నది అరుగుటకును, ఎగరటానికి, గంతులు ఆడటానికి లేచిరి. ఇశ్రాయేలు ప్రజలు అలాగనే కదా ఆనాడు లేచింది. జనులు తినుటకును, త్రాగుటకును, ఆడుటకును, నాట్యము చేయుటకును లేచిరి. లేచిన ఇంకా వేసుకుందాం. ఇంకా ఈ రోజున క్రిస్ అనగా క్రీస్తు, మస్ అనగా ఆరాధన. క్రీస్తును ఆరాధించటానికా, తండ్రిని ఆరాధించటానిక ఆరాధన. తండ్రిని ఆరాధించటానికి తండ్రి నామము చేత పంపబడిన వారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఒకని మరణ దినము కంటే, ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినము మేలు. యేసుక్రీస్తు ప్రభువారిని ఈరోజు మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. అంటే ఆయన మరణించలేదనుకో గొప్పగా చెప్పుకోగలవా? ఆయన మరణించలేదనుకో గొప్పగా చెప్పుకోగలవా? మహాత్మా గాంధీ ఇప్పుడు కూడా మన మధ్యలో పుట్టినాడు అనుకో, మన మధ్య ఉన్నాడు, ఎవరో జ్ఞాపకం చేసుకుంటారా? జ్ఞాపకం చేసుకుంటారా? ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు మహాత్మా గాంధీని? చనిపోయిన తర్వాత వదంతి దినమున, ఆగస్టు 15 ఆయన జన్మదినమున, ఆయన మరణించిన దినాలు ఎప్పుడైతే మరణిస్తాడో అప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు. మహాత్మా గాంధీ మన కొరకు ఎన్నో 2 అక్టోబర్ అని జ్ఞాపకం చేసుకుంటారు. అంటే అర్థం ఏంటిది? మనిషి భూమి మీద బ్రతుకున్నప్పుడు విలువలేదు. మనిషి భూమి మీద బ్రతికినప్పుడు విలువలేదు. మనిషి చనిపోయిన తర్వాత విలువ వస్తుంది.
యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద బ్రతికినప్పుడు ఎవరైనా విన్నారా సరిగా? ఎవరైనా ఆలకించగలిగారా? ఎవరైనా నా మాటను కనీసం విని మారు మనసు పొంది రక్షింపబడిన జాబితాలో ఎంతమంది ఉన్నారు? కేవలం 12 మందే. వెంటాడింది ఎంతమంది? వేల మంది వెంటాడిన యేసుప్రభువారిని. మరి ఆయనను తర్వాత ఆయన చెప్పిన మాటల పట్ల సరైన విధానం కలిగి విశ్వసించి తనకున్న విశ్వాసాన్ని కాపాడుకున్న జీవితాలు ఎంతమంది? 12 మంది. 12 మందే. ఎందుకు ఆ 12 మంది? ఎందుకు ఆ 12 మందే దేవుని లెక్కలో ఉన్నారు అంటే అర్థం ఏంటిది? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత ఆ 12 మందే కదా భూమిని తలకిందులు చేసింది. లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చాడు, మన కోసం మరణించాడు, పరలోకమందున కన్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చి మన నిమిత్తం ప్రాణాన్ని పెట్టాడని చెప్పి చేసిన వారు ఎవరు? అపోస్తులు పరిచయం చేసిన మనకు. ఆ అపోస్తులు పరిచయం చేయగానే ఈరోజు మనం ఆ యేసుక్రీస్తు ప్రభువారి గురించి గొప్పగా మనం చెప్పుకుంటున్నాం. కానీ ఆయన ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు 2021 వరకు బ్రతికుంటే పట్టించుకుంటావా? ఏమంటావు అప్పుడు నువ్వు? పో 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 బోధకడా, పో పో బోధకడా అంటావు. అనవా? పట్టించుకో. ఆయన ఎప్పుడు పట్టించుకుంటా తెలుసా? మనిషి విలువ ఎప్పుడు అర్థమవుతుందంటే మనిషి బ్రతికున్నప్పుడు విలువ అర్థం కాదు, మనిషి చనిపోయిన తర్వాత విలువ అర్థమవుతుంది. మన మధ్యలో ఉన్న రాజశేఖర రెడ్డి గారి విలువ ఎవరికి సమాజానికి అర్థం కాలే. కానీ ఆయన మరణించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి విలువ అనేక మందికి తెలిసింది. ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు. అంటే ఒక జన్మదినము కంటే మరణ దినములోని మేలు ఉంది. ఈ రోజున మనము క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అనుకుంటున్నావే, ఆయన జన్మదినాల కింద లెక్క కాదు అది. ఆయన మరణ దినాల నుంచి లెక్క ప్రారంభమవుతుంది. ఏడి బీసీ, ఆఫ్టర్ డెత్ బిఫోర్ ఆఫ్ క్రైస్ట్. ఆఫ్టర్ డెత్ క్రీస్తు మరణం కానించి స్టార్ట్ అవుతుంటే క్రీస్తు జన్మ కానించి లెక్కేస్తున్నాం. అంటే సరైన విధానములో వాక్యం సరైన విధానములు అర్థం కాలేదు. అందుకే విశ్వాస జీవితాన్ని పతనం చేయవారు ఎవరంట? విశ్వాసులే విశ్వాస జీవితాన్ని పతనం చేసేవారుగా ఉన్నారు. ఈ యోబు గారు ఏం చేశారు? తన కుమారులు వంతులు చొప్పున విందులు చేసుకుంటా ఉంటుంటే వారి నిమిత్తమై పాపం. యోబు గారండి ఏం చేసేవాడు? పాపం నిత్యము దేవుని దూషించేవారు. విందు దగ్గర దేవుని దూషించారా? ఏరా పో, రారా, ఏరా పో, ఎయిరా అనుకోరా? విందు రోజున దూషించుకోరా? విందులు జరుగున చోట విమర్శలు జరగవా? విందులు జరిగిన చోట విమర్శలు ఉండవా? ఉంటాయి, జరుగుతాయి. విందు జరుగుతున్న చోట విమర్శలు జరుగుతాయి. విందులు ఉన్న చోట కూడా కల్ముషం అధికమై ఉంటుంది. విందులు కల్ముషం ఉండదా? ఎక్కడైనా పెళ్లి విందులు చూసావు ఎప్పుడైనా? మాంసం తగ్గిపోయి నా మాంసం పెట్టలేదని ఒకటి గొడవ ఉంటుంది. మాంసం ఎక్కువైనా తక్కువైనా ఏం పెళ్ళిరా అంటారు మళ్ళీ వాళ్ళు. ఎందుకు? తినటానికే, కడుపు నింపుకోవడానికి. అంటే మాంస ప్రియులు. విందులలో గొడవలు ఖచ్చితంగా వస్తాయి కనుకనే ముందుగానే ఏమన్నాడు యోబు గారు? దేవుణ్ణి దూషిస్తాడేమో పొరపాటున అని తన కొడుకుల నిమిత్తం కొరకు ఏం చేసేవాడంట? ఆయన బలులు అర్పించి తన కొడుకులను పవిత్రపరుచుకొనుచున్నాడు. ఈ రోజున ఏ తల్లిదండ్రులు తన పిల్లలను పవిత్రపరుచుకుంటున్నారు చెప్పు? పవిత్రపరుచుకుంటున్నారా ప్రతి రోజున? అరుణోదయము కాకమునుపే, ఇంకా ఉదయము కాకమునుపే. నువ్వు ఉదయం లేస్తున్నావా? 5 గంటలకు 4 గంటలకు లేచి అరుణోదయం నీ పిల్లలను పవిత్రపరుచుకుంటున్నావా? పవిత్రపరుచుకోవాలి. వాళ్ళు లోకమైన విద్యను అభ్యసిస్తూ ఉంటున్నప్పుడు లోకములోనికి వెళ్ళి విద్యను అభ్యసించి లోకమైన కల్ముషాలలో పడిపోతే తిరిగి సాయంత్రం ఇంటికి రాగానే వారిని ఏం చేసుకోవాలి? నువ్వు వారిని పవిత్రపరుచుకోవాలి. ఎందుకో తెలుసా? లోకములో ఉండి కలిసిపోయి దేవుని దూషించే అవకాశం ఉంది గనక తిరిగి వారిని పవిత్రపరిచావనుకో, నీవు కాపాడుకుంటా, నీ పిల్లల్ని కూడా కాపాడుకుంటావు. అంటే ఇప్పుడు యోబు గారి పిల్లలు కూడా ఆయన దృష్టిలో మటుకు సరైన వారు కారు. దేవుని గురించి సరైనటువంటి ఆలోచన భావన యోబు గారి పిల్లలు కూడా లేరు. అందుకే దేవుడు యోబును కాపాడుకున్నాడు. తన జంతువులను, వంశాలను కూడా, తన కుటుంబాన్ని కూడా నాశనం చేసేసిండు.
తెలుసా? నాశనం చేసేసి నూతనమైన పిల్లలని మళ్ళీ తిరిగి అనుగ్రహించిండు. అది దేవుని ఫిలాసఫీ, దేవుని ఆలోచన అలా ఉంటాయి. తల్లిదండ్రుల మాట, దైవ జ్ఞానము కలిగిన తల్లిదండ్రులు తన పిల్లలను పవిత్రపరుచుకుంటున్నప్పుడు వినకుండా పోయారనుకో, పరలోకమందున కన్న తండ్రికి బహుభయంకరంగా కోపం వస్తుంది. ఎందుకో తెలుసా? గర్భఫలాలు నీవా? గర్భఫలాలు దేవునివి. నీ ఫలాలు ఈ భూమి మీద ఏవి లేవు. నీ ఫలాలు ఏవి లేవు. నీ ఫలాలని ఎవరు ఫలాలవి? దేవుడిచ్చిన గర్భఫలాలు. దేవుడిచ్చిన గర్భఫలాలు దేవుని కొరకు పెంచే వారముగా ఉండాలి. అందుకే యోబు గారికి 7 మంది కుమారులు బలహీనులైపోయారు. తన ఉన్న స్నేహితులు ఎలాంటి వారు? వీళ్ళు ఆలోచిద్దాం. ఉన్న స్నేహితులు ఎలాంటి వారు? యోబు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. దానికి తేమానీయుడైన ఎలిపాజు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాటలాడిన ఎడల నీకు వ్యసనము కలుగునా. చూసారా? దూషిస్తున్నారండి వీళ్ళు. ఎవరు ఈ దూషించేవాడు? తేమానీయుడైన ఎలిపాజు. ఎందుకు? యోబు గారికి కష్టాలు వచ్చేసినాయి. పాపం, యోబు గారికి కష్టాలు ప్రారంభమైనాయి. విశ్వాస జీవితాన్ని చెరపటానికి మరొక విశ్వాసి వచ్చి విశ్వాస జీవితాన్ని పతనం చేయటానికి ఏ విషయాలు మాట్లాడాలి? మంచి విషయాలు మాట్లాడాలా, లేకపోతే విశ్వాసాన్ని బలహీనపరిచే విషయాలు మాట్లాడాలా? బలపరిచే మాటలు మాట్లాడాలి. యోబు గారు దేవుడు ఏమని సెలవిచ్చిండు యోబు గారి గురించి? నీతిమంతుడు, యథార్థపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడని దేవుడే ఒప్పుకుంటున్నాడు కదా. దేవుడు ఒప్పుకుంటున్నప్పుడు మరి దేవుడు ఒప్పుకున్న మనిషిని దేవుడు పరిశీలించడా? దేవుని ఆలోచనలో ఉన్నటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? దేవుని ఆలోచనలో ఉన్న వారిని ఏం చేస్తాడు? దేవుడు పరిశీలిస్తాడు. పరిశీలిస్తాడంటే నీకు శోధనలు వస్తావని అర్థం. దేవుడు పరిశీలించేవాడు, అపవాది శోధించేవాడు. దేవుడు పరిశీలించేవాడు, అపవాది శోధించేవాడు. శోధించుచున్నటువంటి అపవాది నిన్ను జల్లెట్ల వేసి జల్లుతాడు. అదేనది. నిన్ను పరిశీలించటానికి కొరకు దేవుడు నిన్ను పరిశీలించటానికి సాతానుకు అవకాశం ఇస్తాడు. ఆ సాతానుకు అవకాశం ఇవ్వగానే నీ దగ్గరకు వచ్చి నిన్ను పరిశీలించడం ప్రారంభిస్తాడు. అప్పుడు నిన్ను గాయాలతో అవసరమైతే నీకు ఏది లేకుండా కూడా చేస్తాడు. నీ ఇండ్లు ఉండదు, కట్టుకోవటానికి బట్ట ఉండదు, తినటానికి తిండి ఉండదు, దూషింపబడతావు, ఎగతాళి చేయబడతావు, అవమానపరచబడతావు. దేవుడు పరిశోధించే లెక్కలను ఉన్నావనుకో, దేవుడు పరిశీలన లెక్కలను ఉన్నావనుకో, నీకు కట్టుకోవటానికి బట్ట కూడా ఉండదు. ఏమనుకుంటున్నావు? దేవుని ఆలోచనలో ఉండే విశ్వాస జీవితాలు ఏంటియో తెలుసా? దేవుని ఆలోచనలో ఉండవలసిన యొక్క విశ్వాస జీవితాలు ఏంటి అంటే, దేవుని యొక్క ఆలోచనలో ఉన్న విశ్వాసిని దేవుడు బట్ట కూడా సరిగా కట్టుకోనివ్వకుండా చేస్తాడు. మళ్ళీ తిరిగి నీకు బట్టలు ఇస్తాడు. నువ్వు విశ్వాసంలో ముందు పాస్ కావాలా, దేవుని లెక్కలను పాస్ కావాలా, దేవుని ఆలోచనలను పాస్ కావాలా. దేవుని ఆలోచనలో పాస్ కాలేదనుకో, నీవు అనుకున్నది నీకు మటుకు దొరకదు. అంటే అర్థం ఏంటిది? భూమి మీద నువ్వు బ్రతుకుతుంటున్నప్పుడు నీకు అన్ని సమస్యలే కదా. అప్పుడు ఏమంటుండే ఇతను? ఎవరు? ఎలిపాజు వచ్చి ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడినలా నీకు వ్యసనము కలుగునా? అయితే వాదింపక ఎవడు ఊరుకొనగలడు? అరే యోబు, నీకు ఇంత అతి భయంకరమైనటువంటి యొక్క కురుపులు, గాయాలతో, చిల్ల పెంకులతో గీకున్నటువంటి దుస్థితి నీకెందుకు వచ్చింది? యోబు, నువ్వు ఎక్కడో తప్పు చేశావు. ఒక్కసారి నువ్వు ఆలోచించుకో యోబు. యోబు, ఒకసారి యోచించుకోవయ్యా, నువ్వు ఎక్కడో తప్పు చేశావు. నెంబర్ 1 స్నేహితుడండి ఎలిపాజు. వీరు చెబుతున్న మాటలు చూడండి ఎంత చక్కగా ఉంటాయో. వీరి మాటలు, ఇలా బోధలు కూడా ఎంత బాగుంటాయో తెలుసా? యోబు గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం.
నా ఆయన తన సేవకులను నమ్ముటలేదు, తన దూతల యందు లోపములు కనుగొనుచున్నాడు. జగటమంటి 19 జగటమంటి ఇండ్లలో నివసించు వారి యందు, మట్టిలో పుట్టిన వారి యందు, చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవు వారి యందు మరి ఎన్ని కనుగొనును అని ఎంత చక్కగా ప్రసంగం చేస్తున్నాడు చూడండి వీళ్ళు. ఆయన తన సేవకులు నమ్మటం లేదు, తన దూతల యందు లోపము కనుగొనుచున్నాడని 18 వచనం 4:18 వచనంలో చెబుతున్నాడు. సేవకులను కూడా నమ్మటం లేదంట, దూతలలో కూడా లోపాలను కనుగొనుచున్నాడు. ఎంత చక్కటి ప్రసంగం అండి ఇది, ఎంతటి చక్కటి మాటలు చెబుతున్నాడు చూడు యోబు గారికి. ఏమంటున్నాడు? సేవకులు నమ్మటం లేదు, దూతల లోపాలను కనుక్కొని, దూతలలో లోపాన్ని కనుక్కొని దూతలను కూడా దేవుడు వదిలిపెట్టలే. ఎంత బాగుంది ప్రసంగం, ఎంత చక్కగా ఉంది. యోబు గారికి చెబుతున్న మాటలు, ఈ ఎలీఫజు చెబుతున్న మాటలు ఎలా ఉన్నాయి? ఎలీఫజు ఏమన్నాడు? తన సేవకులు నమ్మటం లేదు. నువ్వు ఒక లెక్క యోబు. అవునా? యోబు నువ్వు ఒక లెక్క దేవుని దృష్టిలో. తన సేవకులు నమ్మటం లేదు, తన దూతలలో కూడా లోపాలు కనుక్కొని వారిని విడిచిపెట్టకుండా పాతాళములో బంధించేసిండు దేవుడు. గనుక నీకు కూడా ఎక్కడో లోపాలు నీలో ఉన్నవి. నువ్వు నిజంగా దేవుని నమ్మిన వాడితే నీకు శ్రమలు రాకూడదు. అంతేకాదు ఈ రోజున క్రైస్తవుల విశ్వాస జీవితాన్ని పతనం చేసేదండి. దేవుని నమ్ముకొని అవసరాలు తీరుతాయి, దేవుని నమ్ముకొని సమస్యలు పోతాయి, దేవుని నమ్ముకొని ఇబ్బందులు పోతాయి, నీ కష్టాలు పోతాయి, నీ ఒంటిలో సంతోషమే, నీ ఇంటిలో సంతోషమే, ఎక్కడ చూసినా సంతోషం. నువ్వు బయటికి వెళ్ళిన ఆశీర్వాదమే, లోపలికి వచ్చిన ఆశీర్వాదమే. ఇంకా అంబానీని ఆశీర్వదించింది ఎవరో? అంబానీ గారిని ఆశీర్వదించింది ఎవరో? అమితాబ్ బచ్చన్ ఆశీర్వదించింది ఎవరో? షారుఖ్ ఖాన్ను ఆశీర్వదించింది ఎవరో? మరి వాళ్ళందరినీ, వాళ్ళు కోటాధిపతులు కదా. నీకెంత ఉంది ఆస్తి? కొద్దిగా. తప్పయ్యా, అది తప్పు. దేవుడి కొరకు దేవుని నమ్ముతున్నవు ఎందుకో తెలుసా? పరలోకమందున్నటువంటి యొక్క పరలోకమైన పట్టణములోని చేరటానికి కొరకు దేవుణ్ణి నమ్మేవారముగా ఉండాలి. యోబు గారికి ఆస్తి ఊజు దేశంలో నెంబర్ 1 ధనవంతుడు ఎవరు? ఊజు దేశంలో నెంబర్ 1 ధనవంతుడు ఎవరు? యోబు. ధనవంతుడు కాదా? అంత ధనమున్నవాడు ఏమైపోయిన చివరికి దరిద్రుడుగా మారిపోయలేదా? అంటే ధనమున్నవాడు ధనం మీద నమ్మకం ఉంచక అస్థిరమైన ధనం మీద నమ్మకం ఉంచకూడదు అంటుండు దేవుడు. అస్థిరమైన ధనం మీద నమ్మకం ఉంచకూడదు. ఎలీఫజు వచ్చి దేవుని మాటలు చెప్పి బలపరుచున్న మాటలు ఇవి. ఏమంటుండు? ఇవి ఖచ్చితంగా ఎవడైనా కానీ బలహీనుడైన సహోదరుడి దగ్గరికి వెళ్ళి వానికి తినటానికి తిండి లేకుండా, పాపం విశ్వాసికి కట్టుకోవటానికి బట్ట లేకుండా బలహీనుడైన సహోదరుడు ఎవరైనా ఉన్నాడు అనుకోండి, వాని దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం ప్రసంగాలు చేస్తారు? నువ్వు ఎక్కడో దేవునికి తప్పు చేశావు బ్రదర్, అందుకే ఇలాగైంది బ్రదర్ అనరా? నువ్వు ఎక్కడో తప్పు చేశావు బ్రదర్, అందుకే నీ జీవితం ఇలా అయ్యింది బ్రదర్. నీ వెనకాల పాము ఊగుతుంది బ్రదర్, నేను చూశాను బ్రదర్. ఆ పాము నీ ఇంట్లో నుంచి బయటికి పోవాలంటే ఇదిగో ఈ నీళ్ళను బాగా ఇంట్లో బాగా పోసుకో, ఇదిగో బాగా పోసుకో. వాళ్ళు పోసుకున్న తీర్థాలాగా వీళ్ళ ఇళ్ళల్లో కూడా చల్లుకుంటుంటారు. ఆ యొక్క బోడుపల్లి కూడా ఒక పాస్టర్ గారు వచ్చేసి, మా ఇంట్లో పెద్ద సాతాను ఉంది, ఈ సాయితాను పారదోలటానికి ఒక కొబ్బరి నూనె చల్లు పాస్టర్ గారు అంటున్నారు. ఆయగారు కొబ్బరి నూనె తీసుకొని వచ్చి నీళ్ళలో పెట్టుకొని ఇలా జల్లుతుండే అంతా జల్లిండు. దెయ్యం అడుగు పోయిందో లేదో మాకు తెలియదు. జీవితంలో దెయ్యము పోవటానికి, దెయ్యము పోవాలంటే అర్థమేంటిది? శరీర అవసరాలు తీరటానికి దెయ్యం పోయేది. ఎవరి దెయ్యానికి కూడా దెయ్యానికి కావలసింది ఏంటిది? శరీరమే కావాలి. నీ శరీరం దెయ్యం కావాలి. దేవుడికి ఏం కావాలా? నీ శరీరమే దేవునికి కావాలి. దెయ్యానికి శరీరం కావాలి, దేవునికి శరీరం కావాలి. కానీ విశ్వాసమైన జాబితాలలో నువ్వు ఉన్నావా లేవని వాక్యం ముందు నువ్వేం చేసుకోవాలా? పరిశీలించుకోవాలని దేవుడు సెలవిచ్చుచున్నాడు. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం
20వ వచనం. ఎందుకనగా క్షమించండి, 21, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్ముషమును విరబిగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించడు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. 22, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించువారనై ఉండుడి. వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించువారై ఉండుడి. వాక్యమును నువ్వు వాక్య ప్రకారం ప్రవర్తించాలంటే ఈ వాక్యమును ఎలా అంగీకరించాలా? సాత్వికముతో నువ్వు దానిని అంగీకరించే వాడుగా ఉండాలి. సాత్వికముతో అంగీకరించాలన్నాడా, దుష్టత్వముతో అంగీకరించమన్నాడా? ఈ రోజున సాత్వికంతో వాక్యాన్ని ఎవరైనా అంగీకరిస్తారా? దుష్టత్వముతో ఈతను మనకు సంబంధి కాడు, మన వ్యక్తి కాదని ఆలోచిస్తారు. నీ వ్యక్తి కాకపోయినా వ్యక్తి కాకపోయినా వాక్య ప్రకారంగా చెప్పేవాడుగా ఉన్నాడా లేడని నువ్వు పరిశీలించే వాడవుగా ఉండాలి. అందుకే ఉండాలి. అందుకప్పుడు ఏం చేశాడు యోబు గారు? తను పరిశీలించుకుంటున్నాడు. ఏమని పరిశీలించుకుంటున్నాడో తెలుసా? తను వాక్యానుసారముగా దేవుని ఆలోచన ప్రకారంగా ఉన్నాడా లేడని పరిశీలించుకున్నాడు యోబు గారు మటుకు. కానీ తనకున్నట్టు యోబు గారు విశ్వాసాన్ని భ్రష్టత్వంగా మార్చటానికి కొరకు 3 స్నేహితులు కంకణం కట్టుకున్నారు. మరి వాళ్ళ విశ్వాసులే, వీళ్ళెవరు? విశ్వాసులే. మాటలు ఎలా ఉన్నాయి వీళ్ళ మాటలు కూడా? ఎలీఫజు గారి మాటలు ఎలా ఉన్నాయి? దేవదూతలలోని లోపాలు కనుక్కున్నాడు. నీలో ఒక పెద్ద లోపం ఉంది, ఆ లోపాన్ని ఏదో నువ్వు చూసుకో, తొందరగా మార్చుకో యోబు. అప్పుడు నువ్వు కురుపుల నుండి గాయాల నుండి సంపూర్ణ స్వస్థత పొందుతావు. ఎంత మంచి మాటలు అవి. అయితే నీ కాడికి వచ్చి అది చెబితే ఖచ్చితంగా కదా నాలో ఎక్కడో లోపాలు ఉన్నాయి అనుకోవా? అనుకోవా? మనం అనుకుంటాం. నెంబర్ 1 అయిపోయాడు. నెంబర్ 2 స్నేహితుడు ఏమంటున్నాడో చూద్దాం. నెంబర్ 2 స్నేహితుడు యోబు గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు సూహీయుడగు బిల్దాదు ఇట్లా, నేను ఎంతకాలము నీ విట్టి మాటలాడేదవు? నీ నోటి మాటలు సుడిగాలి వంటి వాయను. ఓ యోబు, నీకు ఒక విషయం తెలుసా? ఈడెవడు? ఈ స్నేహితుడు ఎవరు? బిల్దాద్ అనే స్నేహితుడు. ఈ బిల్దాద్ అనే స్నేహితుడు నీ నోటి మాటలన్నీ ఎలాంటివి అంట? సుడిగాలి వంటివి. ఒకప్పుడు గొప్పగా మాకు చెబుతుంటివే. యోబు ఏమి పెద్ద విశ్వాసవంత నీతిమంతుడు అనుకుంటువి, న్యాయవంతుడు అనుకుంటువి, యథార్థవంతుడు అనుకుంటువి. మేము నీతిమంతులము కదా, మేము యథార్థవంతులము కదా, ఏవి మాకు కష్టాలు రాలేదే? అవునా? ఇవేవి మాకు శ్రమలు రాలేదే? ఏవి మాకు ఇబ్బందులు రాలేదే? ఏమి యోబు, ఈరోజు నువ్వు చిల్ల పెంకుతో బాగా గీక్కో, ఇంకా గీక్కో యోబు. నీ మాటలు ఏమైపోయినాయి అంటే మాటలు, యోబు గారి మాటలు. బిల్దాద్ ఏమంటున్నాడు? సుడిగాలి వలి ఆయను. ఇంతమంది గొప్ప ప్రసంగాలు చేస్తుంటే కదా, గొప్పగా చెబుతుంటివి కదా, పరలోకమందున్న యొక్క కన్న తండ్రి గురించి చక్కగా నువ్వు పరిచయం చేయించుతుంటివి కదా, ఏమైనాయ్యా నీ మాటలు? ఏడి దేవుడు? నీవు చెబుతున్న మాటలేవి? నీతిమంతునికి కలుగుతున్న ఆపదలు అనేకములు, వాటిని తప్పించుదానని చెప్పితివి కదా, ఏవి మరి తప్పించలేదు దేవుడు నిన్ను? అంటే నీ మాటలు సరి అయినవి కావు. నీ మాటలు సుడిగాలి వంటివి. నీ మాటలు ఎలాంటివి అంట? సుడిగాలి వంటివి. గాలిలో ఇలాగొచ్చి సుడిగాలి ఎలా ఉంటుంది తెలుసా? సుడిగాలి ఇలాగ గుండ్రంగా వస్తుంది, అలాగా పోతుంది. సుడిగాలి కూడా భయంకరంగా వచ్చింది అనుకో, జంతువులను ఎత్తుకోపోతుంది తెలుసా? ఏమండి, ఎత్తుకోపోదా? భయంకరమైన సుడిగాలి ఇలాగ వచ్చింది అనుకో, ఇండ్లే ఎగిరిపోతుంది సుడిగాలి. కానీ యోబు గారి మాటలు ఎలాంటి మాటలంట? నీ మాటలు సుడిగాలి వంటివి. ఎంత క్రూరంగా మాట్లాడుతున్నారండి వీళ్ళు, అవునా? యోబు గారి గురించి ఎంత క్రూరంగా మాట్లాడుతున్నారు చూడండి. వీళ్ళ నిజమైనటువంటి విశ్వాస సంబంధమైనటువంటి స్నేహితులు.
విశ్వాస జీవితాన్ని చెరపగలుగుతున్న విశ్వాస స్నేహితులు వీలే కదా. మరి నువ్వు చేస్తున్న స్నేహం ఎవరితో? ఎవరితో చేస్తున్నావు నువ్వు స్నేహం చెప్పు ఒకసారి. ఎవరితో చేస్తున్నావు నువ్వు స్నేహం? ఎవరితో చేస్తున్నావు నువ్వు స్నేహం చెప్పు. దేవుని నమ్మినటువంటి పిల్లలతో నువ్వు స్నేహం చేస్తున్నావు అనుకుంటున్నావు, జాగ్రత్త. ఆ స్నేహితులు నిన్ను తప్పుడు బోధ మాటలు చెప్పి నిన్ను అక్రమమైన మార్గంలోనికి నడిపించేస్తారు. పాతాళమైన లోకానికి తీసుకొని వెళ్తారు నిన్ను దేవుని మాటలు చెబుతున్నట్టుగా చెప్పిస్తారు, కానీ నిన్ను మటుకు భ్రష్టు పట్టేటట్లు చేసేస్తారు. వీళ్ళు చక్కగా చెప్పటం లేదా? ఎలిపాజు మాటలు ఎలా ఉన్నాయి, బిల్దాదు మాటలు ఎలా ఉన్నాయి? వీరిద్దరు ఆయన స్నేహితులే కదండి. వీరిద్దరు అతని స్నేహితులు, యోబు గారి స్నేహితులే కదా, చక్కగా ఉన్నవారే కదా. ఒకప్పుడు దేవుని గురించి వీరి మధ్యలో ఉండి దేవుని గురించి ఆలోచించుచున్న వారే కదా. విశ్వాసం అంటే అర్థం ఏంటిది? విశ్వాసం అంటే అర్థమేంది? లేనిది ఉన్నది నమ్ముటయే విశ్వాసం. లేనిది ఉన్నది నమ్ముటే విశ్వాసం. మరి ఆ విశ్వాసాన్ని బలపరచుకునటానికి దేని బట్టి బలపరచుకోగలవు? వాక్యాన్ని బట్టియే కదా, దేవుని మాటలు బట్టియే కదా. ఆ దేవుని మాటలు అక్రమంగా చెప్తే ఏమైపోతావు నువ్వు? కురిగిపోవా? ఎవరైనా కుటుంబంలో విశ్వాసించి దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతూ దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు ఆ ఇంట్లో కష్టాలు వచ్చినాయి అనుకో, అప్పుడు ఏమైపోతారు చెప్పు ఒకసారి. భర్త భార్యను ఏం చేస్తుంది? ముందు ఎక్కువ బలహీనురాలు ఎవరు ఏమవుతారు? భర్త భార్యను ఏం చేస్తుంది? ఇట్లా పుల్లలు పొరుస్తుంటుంది. ఇట్లా నువ్వు ఎక్కడో తప్పు చేస్తున్నావు, నువ్వు చేస్తున్నావు అంతే, దట్స్ ఆల్. పొడుస్తుంది అన్నమాట గట్టిగా. నేను ఎక్కడ తప్పు చేయలేదు మహాప్రభు, నేను తప్పు చేయలేదు, నేను యథార్థవంతుడను, నీతివంతుడను, న్యాయవంతుడను, నేను తప్పే చేయటం లేదంటే లేదు. ఆడ యథార్థవంతుడు నాకు తెలియకుండా ఏదో రహస్యం చేస్తున్నావు, ఏదో. అరే, ఒకరి ఆత్మ గురించి ఒకని ప్రవర్తన అది దేవుడికి తెలుస్తుందా, నీకు తెలుస్తుందా? ఎక్కడుంది ఆ మాట బైబిల్లో? కీర్తనల గ్రంథం 19 అధ్యాయం 12వ వచనం. కీర్తనల గ్రంథం 19 అధ్యాయం 12వ వచనం. 19 అధ్యాయం 12వ వచనం. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. రహస్యముగా చేసినటువంటి యొక్క పాపములను చూచి నిర్దోషులుగా తీర్చువాడు ఎవరంట? దేవుడా, మనిషా? రహస్యంగా చేసిన పాపాలు నువ్వు కనుక్కోగలవా? కనుక్కోలేవు. నీ వల్ల అయితేనవుతుందా? నీ వల్ల కాదు. రహస్యంగా చేస్తున్న పాపాలను రహస్యంగా నువ్వు ఒప్పుకుంటున్నప్పుడు నేను క్షమించువాడు కూడా ఎవరంట? దేవుడండి క్షమించేది. అందుకే అంటున్నా తెలుసా, రహస్యముగా చేస్తున్నటువంటి పాపములకు శిక్ష వేయువాడు కూడా దేవుడే. రహస్యంగా చేస్తున్న పాపాలను నువ్వు ఒప్పుకుంటున్న తర్వాత నిర్దోషిగా తీర్చేవాడు దేవుడై ఉంటున్నప్పుడు, నువ్వు నీ భర్త పట్ల సరైన అవగాహన లేకుండా పోతూ ఉంటున్నప్పుడు, నువ్వు ఎక్కడో తప్పు చేశావని నొక్కి 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 కూర్చటం అది న్యాయమా? తప్పు. అలా చేయకూడదు. ఎందుకు తెలుసా? నువ్వు ఎక్కడో తప్పు చేస్తున్నావు గనకనే నీ జీవితం సరిగా ఉండలేదు. అందుకే నీకు ఎన్ని శ్రమలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని శోధనలు నీకు వస్తున్నాయి అంటున్నారు. అలా మనం భర్త హృదయాన్ని గాయపరచకూడదు. ఒకవేళ భార్యకు సమస్యలు వచ్చాయి అనుకోండి, కుటుంబంలో బాధలు వచ్చాయి అనుకోండి, భార్య యొక్క హృదయాన్ని గాయపరిచే వారముగా ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు చెప్పు? ఎందుకు ఉండకూడదు? నువ్వు ఎక్కడో తప్పు చేశావు, అందుకే నీకు ఈ గతి పట్టింది అనటం తప్పు. ఎందుకు? ఒకవేళ దేవుని కొరకు పరిపూర్ణంగా బ్రతికి ఉన్నాడేమో, దేవుని కొరకు నమ్మకంగా జీవించుతూ ఉండబట్టే సమస్యలు, శోధనలు వచ్చినాయేమో. నువ్వు ఎలా తీర్పు తీర్చగలవు ఒక మనిషిని? అతనికి వచ్చిన సమస్యలకు, అతనికి వచ్చిన బాధలు, అతనికి వచ్చిన ఇబ్బందుల పట్ల నువ్వు ఎలా అతనికి తీర్పు తీర్చగలవు? ఎలా నువ్వు ఏలుపెట్టి చూపించగలవు? ఒక విశ్వసించిన భార్య అనే విశ్వసించిన స్త్రీయే కానీ, విశ్వసించిన పురుషుడే కానీ అతను తప్పు చేశాడని నువ్వు ఎలా చెప్పగలవు? నువ్వేమైనా అంతరామియా? లేకపోతే ఆ లోకపడికి వెళ్ళి గ్రహించిన వాడవా?
ఒకని ప్రవర్తన సరిగా కనిపిస్తుంది కానీ తుదకు మరణాన్ని దారితీస్తుంది, అది ఓకే. కానీ అతని ప్రవర్తన సరిగా ఉన్నదో లేదో తెలుసుకున్నటకు కొన్ని రహస్యమైన పాపాలు అతని హృదయములో ఉంటాయి. ఆ రహస్యమైన పాపాలకు ప్రతిదండన, ఆ రహస్యమైన పాపాలను క్షమించి పరిశుద్ధులుగా తీర్చేవాడు ఎవరంట? దేవుడు. అవునా కదా? దేవుడే తీరుస్తాడు. కానీ ఈ యోబు గారి యొక్క స్నేహితులు అలాగ లేరు. యోబు గారి స్నేహితులు అలా లేరు. ఈ యోబు గారి స్నేహితులు అంత దుర్మార్గులు. నెంబర్ 2 ఎవరు ఇప్పుడు? నెంబర్ 2 యోబు గారి స్నేహితులు. నెంబర్ 2వ అతను ఎవరు? రెండో అతను అయిపోయింది కదా, బిల్దాద్ అయిపోయింది కదా. బిల్దాద్ అయిపోయింది. ఇప్పుడు నెంబర్ 3 ఎవరు? అతను జోపారు. ఈ జోపారు గారు ఏం మాట్లాడుతున్నా అది కూడా చూద్దాం. జోపారు, యోబు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. నయమాతీయుడైన జోపారు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, ప్రవాహముగా బయలువెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలను కదా. వదరబోతు వాద్యము వదరబోతు మాటలు న్యాయమని ఎంచదగున. ఈరోజు మనలు కూడా అలాగనే మాట్లాడుకుంటారు. అతను ఎప్పుడు చూసినా కూడా వదులుతూ ఉంటుంటాడు. న్యాయమైనటువంటి మాటలు వదరుబోతులుగానే కనిపిస్తాయి. సోదరుడా, సోదరి, న్యాయంగా మాట్లాడు మాటలు ఎలా కనిపిస్తాయంట? వదరుబోతు తత్వముగా కనిపిస్తాయి. కానీ న్యాయమైన మాటలు మాట్లాడుతున్నవని మాటలు వదరుబోతులాగానే కనిపిస్తాయి. యోబు గారు మాటలు న్యాయంగా ఉన్నట్టు మాటలు. యోబు గారు ఏమంటున్నారు వీళ్ళ ముగ్గురు స్నేహితులు? నేను అలాంటి వాడిని కాదు, నేను నా దేవుని దృష్టికి నేను చెడుతనం చేసిన వాడను కాదు. నేను రహస్యంగా నేను ఆ రహస్యంగా చేసిన పాపాలు ఏమన్నా ఉన్నాయనుకుంటే రహస్యంగా చేసిన పాపాలు కూడా ఏవి లేవు అని అంటుంటే ఒక పక్కన ఏమంటుంది తెలుసా? నీ వదరుబోతుతనమైన మాటలను ఒకసారి నోరు మోసుకో, సెటప్ అంటలేరా? ఎవరంటుంది? జోపారు. నీ వదరుబోతు మాటలు ఒకసారి కట్టిపెట్టు, పక్కకు చిల్లపెంకుతో బాక్క గీక్కో. నీకు ఇదే తగిన గుణపాఠం. ఎంత క్రూరంగా మాట్లాడారండి. ఒక విశ్వాస జీవితాన్ని మరొక విశ్వాస సంబంధమైన స్నేహితుడు వచ్చి ఎలా చెరిపేస్తున్నారు చూడు చావా వీరిని. ఈరోజు విశ్వాస జీవితాన్ని చెరపటానికి కంకణం కట్టుకొని ఎంతోమంది ఈ రోజున బయలుదేరిండ్రు. కోట్ల కొద్ది బయలుదేరిండ్రు, వేల కొలది బయలుదేరి ఏం చేస్తున్నారు? వీళ్ళందరినీ ఏం చేస్తున్నారు? విశ్వాసాన్ని పతనం చేసేస్తున్నారు. నీ గాలి మడలు పక్కన పెట్టాయి. ఒకవేళ భార్య భర్త పట్ల సరైన క్రమముగా జీవిస్తూ దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నది అనుకో, అప్పుడు ఆ స్త్రీకి కుటుంబంలో సమస్యలు వచ్చినాయి అనుకో, సమస్యలు రాగానే ఆమెకు ఏదో సమస్య వచ్చింది, ఏదో ప్రాబ్లం వచ్చింది, ఏదో దేవుడు ఆమెను పరిశీలించటానికి కొరకు ఏదో అపవాది చేత శోధింపతట్లు చేసినప్పుడు ఆమెకు భయంకరమైన జబ్బు లేదా భయంకరమైన స్థితి వచ్చిందని అనుకో, అప్పుడు భర్త ఏమంటాడు? నువ్వేదో చేసినావు, ఖచ్చితంగా చేసినావు. లేదండి, నీ ఎదుట నేను చూసావు కదా, ఎప్పుడు ప్రార్థన చేసుకుంటలేనా, బైబిల్ చదువుకుంటలేనా, వాక్యానుసారంగా జీవించటం లేదా, వాక్య ప్రకారంగా ప్రవర్తించటం లేదా, నాలో ఎక్కడున్నాయి లోపాలండి అన్నప్పుడేమో లేదు, నువ్వు ఎక్కడ తప్పు చేసినావు గెటప్ నెట్టివేయరు. అవసరం ఏంటేం తెలుసా సార్? కూర్చుతా ఉంటారు రోజు, నువ్వు తప్పు చేసాను. దేవుని నమ్మిన వాళ్ళు పక్కన ఎంతోమంది ఉన్నారు. మరి వారికి రాలేదు ఆ సమస్యలు, నీకెందుకు వచ్చినాయి? వాళ్ళు నమ్మిన దేవుడే కదా నువ్వు నమ్మింది, వాళ్ళ కాడ ఉన్న గ్రంథాన్ని కదా నువ్వు నమ్మింది, వాళ్ళ కాడ ఉన్న పుస్తకం మీద నీ కాడ ఉన్నది ఆ పుస్తకం. మరి వారెందుకు అలా ఉన్నారు, నువ్వెందుకు ఇలా ఉన్నావు? వారు అలా ఎందుకున్నారు, నువ్వెందుకు ఇలా ఉన్నావు? ఏలి పెట్టి చూపించేవారు ఎంతమంది ఉంటారు చెప్పు? అనేకులు. నీ పిల్లల జీవితం ఏమన్నా బాగుందా? నీ కుటుంబం జీవితం ఏమన్నా బాగుందా? నీ స్థితి ఏమన్నా బాగుందా? నువ్వు దేవుడు నమ్మను అనుకుంటున్నావు కానీ తినడానికి తిండి లేదే, దేవుడు నమ్ముకున్నాను అంటున్నావు కానీ కట్టుకోవడానికి బట్ట లేదే, దేవుడు నమ్ముకుని అనుకున్నావు కానీ నీ ఇంట్లో అసలు నీ ఇంట్లో నీ భర్త సరైన విధానముగా లేడే. ఏది నువ్వు నమ్మిన దేవుణ్ణి? ఏది దేవుడు నమ్మిన కుటుంబాలు ఒకసారి చూడు బయటికి వెళ్ళి ఎలా ఉన్నారు?
వాళ్ళ కుటుంబాలు చక్కగా ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు బాగున్నాయి, వాళ్ళ కుటుంబాలు ఆనందంగా ఉంటున్నారే, నీ కుటుంబం ఎందుకు ఇలాగైపోయింది? చూసావా? అప్పుడు నువ్వు బోల్తా పడవా, పడవా? గాలి ఆ? ఎవరి మాటలు? జోపారు మాటలు అలా ఉన్నాయి. జోపారు మాటలు ఎలా ఉన్నాయి చూడు, చదువు. జోపారు మాటలు, వదరుబోతు మాటలు. వదరుబోతు మాట వలన వ్యాజ్యము న్యాయమని ఎంచదగునా? అంటే వదరుబోటు మాటల వలన నువ్వు చెబుతున్న మాటలు న్యాయమైనది ఎలా గ్యారంటీ చెప్పు? నువ్వు నీతిమంతుడవు, న్యాయవంతుడవు, యథార్థవంతుడవు అని చెప్పటానికి నువ్వు వదురుబోతుగా మాట్లాడుతున్నావు కదా. నీ వదరుబోతుతనమైనటువంటి మాటలు న్యాయమని ఎలా రుజువు? అంటే ఇంకెప్పుడు ఏం కావాలా? యోబు గారి చర్మం అంతా గాయాలతో ఉన్నది, కురుపులతో ఉన్న చర్మం అంతా ఏం కావాలి? ఇప్పుడు మారిపోవాలి. వండర్ కావాలి ఇంకాడ కావద్దు? వండర్ కావాలా వద్దా? నువ్వు దేవుని పడ యథార్థవంతుడు కదా, నీతిమంతుడు కదా, న్యాయవంతుడివి కదా యోబు. అయితే నీ దేహము కురుపులతో, గాయాలతో, చిల్ల పెంకుతో గీకుని స్థితిలోనికి వచ్చిన నీవు, నీ దేహం ఇప్పుడు పరిపూర్ణతలోనికి రావాలి. మరి దేవుని అడుగు, ఇస్తాడేమో చూద్దాం. 6వ వచనం, నీ దోషములు. యోబు గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం. నీ దోషములు అధిక భాగము దేవుడు మర్చిపోయి ఉన్నాడని తెలుసుకొనుము యోబు. ఓ యోబు, దేవుణ్ణి మర్చిపోయి ఉన్నాడు నీ పట్ల జాలి చూపకుండా. నీకు గాయాలు వచ్చని నీ శరీరానికి అసలు అతి భయంకరమైనటువంటి రోగం సంభవించింది. ఈ రోగం సంభవించటానికి సీక్రెట్ ఏంటి నేను ఒకటి చెబుతున్నా చూడు. ఏంటిదో తెలుసా సీక్రెట్? దేవుడే నిన్ను మర్చిపోయిండు. అబ్బా, దేవుడే నిన్ను మర్చిపోయిండు. ఇంకా ఎంత క్రూరంగా మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను మర్చిపోయిండు. నీకు సమస్యలు వచ్చాయి ఇంట్లో, రేపు సమస్యలు ఇంట్లో ఎవరికి రావండి సమస్యలు? అక్కచ్చలు. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? యేసుప్రభువారు, నేను భూమి మీద సమాధానం ఇవ్వడానికి వచ్చిన తలంచకండి. అత్త కోడలుకును, అత్తకును తండ్రి కొడుకుకును, తండ్రి కూతురుకుని వైరం వచ్చి తిని. వైరం పెట్టువాడు యేసుప్రభువారు అపవాదండి వైరం పెట్టేది. అపవాది వైరం పెడతాడు. భార్య భర్తల మధ్య ఉన్నటువంటి బంధానికి వైరం పెట్టేవాడు ఎవడు? అపవాది. తల్లిదండ్రుల తల్లి, తండ్రి, కూతురు, కొడుకు వీరి మధ్యలో ఉన్నటువంటి బంధానికి వైరం పెట్టేవాడు ఎవరు? అపవాది. ఎందుకు తెలుసా? నువ్వు నమ్మిన తర్వాత దేవుని కొరకు పరిపూర్ణ విశ్వాసం కలిగి జీవించి ఉంటున్నప్పుడు అప్పుడు నిన్ను ఎంతమంది నీ హృదయాన్ని గాయపరిచేవారు 100 మంది 1000 మంది ఉంటారు. అందుకాడు అంటున్నాడు, ఏమంటాను తెలుసా? నువ్వు ఎక్కడో తప్పు చేశావు యోబు, అందుకే దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వకుండా, నీ సమస్యకు సమాధానం ఇవ్వకుండా ఏం చేస్తున్నాడు తెలుసా? దూరమైపోయాడు దేవుడు నీకు. దేవుడు దూరమైపోయిందయ్యా యోబు నీకు. దేవుడు కళ్ళు మూసుకున్నాడు నీకు. నీ ప్రార్థన వినటం లేదు దేవుడు, అసలు నీ మాటనే వినటం లేదు. విశ్వాస జీవితాన్ని చెరపగలిగిన విశ్వాస స్నేహితులే మన విశ్వాసాన్ని ఏం చేస్తారు? చెరిపివేస్తారు. జాగ్రత్త సమాజంలో. అందుకే విశ్వాస స్నేహితులైన స్నేహం చేస్తారు నువ్వు అనుకుంటున్నావు, తప్పు. విశ్వాసమైన స్నేహితులైన వారే నీ జీవితాన్ని పతనం వైపు తీసుకొని వెళ్తారు. విశ్వాసం అనుకుంటున్నావు, వారు దేవుని నమ్మని అనుకుంటున్నావు, ఆ దేవుని నమ్మిన వాడే నిన్ను నాశనానికి తీసుకొని వెళ్తారు. వారికి వాక్యం తెలుసా? అందుకే స్నేహం ఎవరితో చెయ్యాలి తెలుసా? వాక్య జ్ఞానము కలిగిన వాడితోటి స్నేహం చెయ్యాలి. యేసుక్రీస్తు ప్రభువారితో స్నేహం చేసిన వారు 12 మంది అపోస్తులు. యేసుక్రీస్తు ప్రభువారితో స్నేహం చేశారా? తప్ప. లోకములో ఎంతోమంది శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, సుంకరులు ఎంతోమంది ఉన్నారు. యోహాను శిష్యులు కూడా ఉన్నారు. కానీ వారితో మటుకు వారు స్నేహం చేయలే. యేసుతో ఎందుకు చేసిండు స్నేహం చెప్పండి? యేసు ఎందుకు చెప్పండు? యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థపరుడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన వాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఈజ్ ఎ గుడ్ సన్. పరలోకమందున కన్న తండ్రిని కోరికను నెరవేర్చగలిగిన అపరూపకరమైనటువంటి
కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. చూసారా? అంటే ఈ బిల్దా ఎవరు? అతను జోపారు ఏమంటున్నాడు? నీవు ఎక్కడో ఒక తారి తప్పు చేశావు కనుక దేవుడు నీకు దూరమై పోయాడు. తప్పు అలా అనకూడదు. దేవుడు నమ్మిన తర్వాత నీకు కష్టాలు వస్తాయి, దేవుడు నమ్మిన తర్వాత నీకు సమస్యలు వస్తాయి, దేవుడు నమ్మిన తర్వాత నీకు బాధలు వస్తాయి. కానీ ఈ లోకంలో సమస్యలే, ఈ లోకముల బాధలే అది కేవలం 60-70 సంవత్సరాలు మాత్రమే. తర్వాత మరణించిన తర్వాత శాశ్వతమైన లోకములోనికి వెళ్ళిపోయి పరలోకములో కన్న తండ్రి యొక్క రాజ్యములో, పరలోకములో కన్న తండ్రి కుడిపార్శ్వమున ఆనందంగా ఉండవలసినటువంటి యొక్క స్థలము నీకు, ఆనందంగా ఉండవలసిన స్థలం నీకు దక్కుతుంది, లభిస్తుంది. అందుకే మనము కష్టపడాలి. భూమి మీద మనం కష్టపడి దేవుని కొరకు శ్రమించాలి. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎన్ని వచ్చినా సరే నువ్వు భయపడవలసిన అవసరత లేదు. అంటే విశ్వాస జీవితాన్ని పతనం వైపు నడిపించే విశ్వాస జీవితాన్ని చెరపగలిగినటువంటి వారు ఎవరు? విశ్వాసులే, విశ్వాసమైన స్నేహితులే. నువ్వు అనుకుంటున్నావు వీడు మంచి విశ్వాసమైన స్నేహితుడని, వాడి నిన్ను చెరిపేస్తాడు. జాగ్రత్త. ఎప్పుడైనా కానీ నువ్వు జాగ్రత్త. నిజమైన స్నేహం ఎవరితో తెలుసా? వాక్యముతో స్నేహం చేసేవాడవుగా ఉండాలి. అప్పుడు నువ్వు మటుకు నిన్ను ఏ స్నేహితుడే కానీ, ఎవరే కానీ నిన్ను చెరపటానికి కానీ ఆలోచన భావన చెయ్యడు. 3 స్నేహితులు ఇలా చెరిపేస్తే అప్పుడు యోబు గారు నోటిలో నుంచి ఒక మాట వస్తుంది. చూడండి, యోబు గారి నుంచి ఒక మంచి మాట వస్తుందో చూడండి. యోబు గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనాల వరకు చదువుకుందాం. యోబు గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం. అందుకు యోబు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, ఎట్టి మాటలు అనేకములు నేను ఎప్పటి నుంచో వినుకుంటా వస్తున్నానయ్యా. ఎలిపాజు, బిల్దాదు, జోపారు మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కారు మీరు. చూసారా? ఈ గాలి మాటలు ముగిసిపోయేనా? నాకేమి ఉత్తరం ఇచ్చుచున్నావు? గజాలు అక్కడే నాకేం ఉత్తరించుచున్నావు అసలుకి మీరు? ఈ గాలి సంబంధమైన మాటల చేత నన్ను బలపరచటానికి వచ్చారు. మీరేమన్నా నన్ను బలపరచటానికి తక్కువ, నన్ను బాధపరచటానికి ఎక్కువ. నన్ను కృంగదీసేవారు మీరు, నన్ను బలపరిచేవారు కారు. ఎలా కృంగదీసేవారంటే వీళ్ళు చెప్పు, ఎలా కృంగదీసిండ్రు? నువ్వు దేవుని నమ్మినవా? ఎవరు నువ్వు దేవుని నమ్మినవా? అసలుకి దేవుని నమ్మినవా? ఈ సమస్య నీకు ఎందుకు వస్తాయి? దేవుని నమ్మితే నీకు ఎందుకు వస్తాయి బాధలు? దేవుని నమ్మకంతో ఎందుకు వస్తాయి నీకు ఇన్ని ఇబ్బందులు? దేవుని నమ్మితే నీకు ఎందుకు ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇన్ని శోధనలు, ఇన్ని బాధలు ఎందుకయ్యా? నువ్వు దేవుని నమ్మలే. నువ్వు దేవుని నమ్మినవని నువ్వు అనుకుంటున్నావు. ఒకని ప్రవర్తన సరిగా కనిపిస్తుంది అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది తుదకు మరణానికి. ఈ రెఫరెన్స్ కూడా చూపిస్తారు మళ్ళా. ఒకని ప్రవర్తన సరిగా కనిపిస్తుంది, తుదకు అది మరణానికి దారి తీస్తుంది. యోబు గారు అంటున్నాడు, నా ప్రవర్తన సరిగా కనిపిస్తుంది. ఎందుకో తెలుసా? నేను వాక్యం చేత దాన్ని స్కాన్ చేసుకున్న నాలో మటుకు ఏ లోపం లేదు. 5వ వచనం. అయినను నేను నా నోటి మాటలతో మిమ్ములను నేను బలపరుస్తా. నా నోటి మాటలతో మిమ్మల్ని నేను బలపరుస్తా. నేను శరీరము గాయాలతో ఉన్న, నేను కురుపులతో గాయాలతో ఉన్నా, నీకు గాయాలు లేకుండా మంచి అవయవాలు నీకు ఉన్నా, కానీ మంచి అవయవాలతో ఉన్న నిన్ను, అవయవాలు సరిగా లేకపోతున్న నేను నిన్ను బలపరుస్తా. చూడు, నేను నిన్ను బలపరుస్తా. ఎలా తెలుసా? దేవుని నమ్మినటువంటి వానికి సమస్యలు వస్తాయి. దేవుని కొరకు యథార్థపరుగా జీవించుచున్న వానికి కష్టాలు వస్తాయి. దేవుని కొరకు పరిపూర్ణంగా జీవించుచున్నటువంటి వారికి అనేకమైన శోధనలు వస్తాయి. నీకు తెలుసా ఎలిపాజు? నీకు తెలుసా బిల్దాదు? నీకు తెలుసా జోపారు? మీరు ఎక్కువ బాధపరిచేవారు తప్ప, కానీ కృంగినటువంటి యొక్క హృదయాన్ని బలపరచగలిగినటువంటి స్థితి మీ కాడ లేదు.
మీరు అసలుకి విశ్వాసమైన యొక్క జీవితానికి, విశ్వాసమైనటువంటి మాటకు మీరు అర్హులే కారు. దేవుని నమ్మిననని మీరు అనుకుంటున్నవే కానీ పరిపూర్ణమైనటువంటి ఆలోచన భావనలో జీవించేవారు మీరు కారు అంటున్నాడు యోబు గారు. అప్పుడు దేవునికి కోపం వచ్చిందండి. ఇంకా దేవుడికి కోపం వచ్చింది. యోబు గారిని ఈ ముగ్గురు స్నేహితులు లేనిపోని మాటలతో హృదయాన్ని గాయపరుస్తూ ఉంటుంటే ఆ పరలోకమందున కన్న తండ్రి ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? అప్పుడు ఏం చేశాడు దేవుడు? చూడు, యోబు గ్రంథం 42వ అధ్యాయం 7 వచనం నుంచి 10 వచనాల వరకు చదువుకుందాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం. అప్పుడు యోబు యెహోవాతో అప్పుడు 7వ వచనం, యెహోవా యోబుతో, యోబు గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం, యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత అయితే ఆయన తేమానీయుడైన ఎలిపాజుతో దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపము నీ మీద, నీ ఇద్దరి స్నేహితుల మీద మండుచున్నది బగబగ అంటూ. దేవుని కోపము మండుతున్నది అంటలేడా దేవుడు? మీ ముగ్గురు ఎలిపాజుతో దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిచ్చుచున్నాడంట? యోబు మాట్లాడినట్లుగా మీరు నీ నోటిలో నుంచి మంచి మాటలు రాలే. మీరు నాకు ఇష్టలు కారు, మీరు నాకు నచ్చలేదు, మీ జీవితాలు నాకు నచ్చలేదు, మీరు ముగ్గురు మీద నా కోపము రగులుతుంది. చూసావా? దేవుని కోపానికి గురి కాకూడదు. దేవుని కోపానికి గురి అయ్యావనుకో భూమి మీద బ్రతకటం, నీవు భూమి మీద బ్రతకటం చాలా కష్టం. ముగ్గురు స్నేహితులను దేవుడు కోపపడుతున్నాడు. యోబు గ్రంథం 42వ వచనములు అంటున్నాడు, యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానైన ఎలిపాజుతో ఇలాగూ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపము మీ మీద, నీ ఇద్దరు స్నేహితుల మీద మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు వద్దకు పోయి మీ నిమిత్తన దహన బలి అర్పింపవలయను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక యున్నట్లు నేను అతనిని మాత్రం అంగీకరించేదను. ఎలా అనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు అంటున్నాడు. చూసారా? ఇప్పుడు ఎవరు ప్రార్థన ఆలకిస్తారంట? దేవుడు. యోబు గారి ప్రార్థన అంటే ఇప్పుడు ఎవరు? కష్టాలలో ఉన్నవాని ప్రార్థన ఆలకిస్తానంటున్నాడు, శోధనలో ఉన్నవాని ప్రార్థన ఆలకిస్తానంటున్నాడు, బాధలో ఉన్నవాని ప్రార్థన ఆలకిస్తానంటున్నాడు, దేవుని కొరకు తన దేహాన్ని ఖర్చు పెట్టిన వానికి ప్రార్థన దేవుడు ఆలకిస్తానంటున్నాడు. అన్ని అవయవాలు చక్కగా ఉన్నాయి అనుకున్న ప్రార్థనను ఆలకించడు. దేవుని కొరకు శ్రమ పొందకుండా ఉంటున్న వాని ప్రార్థన దేవుడు ఆలకించడు. దేవుని కొరకు సరైన విధానముగా బ్రతకకుండా పోతున్న వాని ప్రార్థన దేవుడు ఆలకించడు. దేవుని మాటలను సరైన విధానముగా యుక్తపరిచే వాని మాటలను దేవుడు ఆలకిస్తాడు. ఈ ముగ్గురు స్నేహితుల గురించి పాప క్షమాపణ జరగటానికి కొరకు యోబు గారు ప్రార్థిస్తేనే వీరికి క్షమాపణ జరుగుతుంది అంటున్నాడు. చూసారా? మరి యోబు గారిని దూషించిండ్రు. యోబు గారిని దూషించిండండి. 10వ వచనం యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని చూశారా? మరలా అతనికి దయచేసెను. 9వ వచనం
తేమానీయుడైన ఎలిపాజును, సుహీయుడైన బిల్దాదును, నయమాత్యుడైన జోపారును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబు అంగీకరించెను. యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించు. చూసారా, ఈ ముగ్గురు స్నేహితులు మళ్ళీ రిటర్న్ వెళ్ళింది నా దగ్గరికి. ఎవరి దగ్గరికి? యోబు దగ్గర. అయ్యా యోబు యోబు యోబు, నిన్ను లేనిపోని మాటలతో నీ హృదయాన్ని నేను గాయపరిచానయ్యా, ప్లీజ్ మమ్మల్ని క్షమించవయ్యా. మమ్మల్ని క్షమించినట్లు పరలోకమందున కన్న తండ్రి యొక్క కోపము మా మీద రగలకుండా ఉండుట కొరకై నువ్వు ప్రార్థిస్తేనే ఆ తండ్రి కోపము ఏమవుతుంది? తగ్గుతుంది. ప్లీజ్ యోబు గారు మమ్మల్ని క్షమించు. నిజంగా నేను చెబుతున్నా, దేవుని కొరకు యథార్థపరుడుగా, నీతిమంతుడుగా, న్యాయవంతుడుగా బ్రతుకుతున్నావు అనే ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. నువ్వు బాధపడని అవసరం లేదు. లోకము నేను గుర్తించకపోయినా కానీ దేవుని లెక్కలో నువ్వు ఉండాలి. మనసు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకో తెలుసా? నీకు ముదిమ వచ్చేంత వరకు నేను ఎత్తుకొని పెంచేవాడు దేవుడు. నువ్వెందుకు భయపడుతున్నావు చెప్పు? ఎవరి కోసం భయపడతావు? దేనికి చేయవలసిన అవసరత లేదు. న్యాయవంతుడుగా, యథార్థవంతుడుగా దేవుని పని చేసుకుంటా పోతా ఉండు. దేవుడే సకాలంగా ఆ కార్యక్రమాలను విస్తరింపచేయువాడు ఎవరంట? దేవుడు. ఆ యథార్థవంతుడైన ప్రార్థన విన్న తర్వాతనే నీకు ఖచ్చితంగా ప్రతిఫలము ఇస్తాడు. అది గనక ఎప్పుడే కానీ శోధనలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చిన, ఇబ్బందులు వచ్చినప్పుడు నిన్ను కృంగదీయటానికి ఎంతోమంది విశ్వాసవంతులైన స్నేహితులు నీ దగ్గరికి వస్తారు. వచ్చి నీ హృదయాన్ని గాయపరుస్తాడు. అలా గాయపరిచినప్పుడు తిరిగి నువ్వేం చేయాలా? అలా చెబుతున్నప్పుడు ఏం చేయాలా? నీకు ఒకటి తెలుసా బ్రదర్, క్రీస్తును నమ్మిన ప్రతి వానికి శ్రమలు తప్పవు అని చెప్పాలి. శ్రమ రాలేదంటే వాళ్ళు క్రైస్తవుడే కాదు. ఎందుకు తెలుసా? క్రీస్తును మనం ఎలా ధరించుకోవాలంట? శ్రమలని ఆయుధాన్ని ధరించుకోవాలి. అవునా? శ్రమలను ఆయుధాన్ని ధరించుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోమని దేవుడు ఎందుకు చెబుతున్నాడు చెప్పు ఒకసారి. క్రీస్తు ఏ విధంగా అయితే శ్రమను అనుభవించి ఉన్నాడో ఆ శ్రమను నీవు కూడా ఆయుధాలుగా ధరించుకోవాలంటున్నాడు. మరి ఆయుధంగా ధరించకమని చెబుతుంటే సమస్యలు పోతాయి అంటున్నావు, ఇబ్బందులు పోతాయి అంటున్నావు, రోగాలు పోతాయి, నీ బాధలు పోతాయి అంటున్నావు. ఎక్కడ పోతాయి బాధలు చెప్పు? ఎక్కడ పోతాయి సమస్యలు చెప్పు? అట్లా దేవుడు చెబుతున్న వాక్యం తప్పనా? దేవుడు నమ్ముకుంటే సమస్యలు వస్తాయి, దేవుడు నమ్ముకుంటే బాధలు వస్తాయి, దేవుడు నమ్ముకుంటే కుటుంబంలో అనేకమైన విధానాలుగా కొట్లాట్లు కూడా వస్తాయి. అయినా నువ్వు కలత చెందకూడదు, విసిగి పోకూడదు. విశ్వాసమైన జీవితంలో నువ్వు పోరాటం జరిగిస్తూ పోతా ఉంటున్నప్పుడు నీ పరుగును నువ్వేం చేయాలా? తుదముట్టించే వాడవుగా ఉండాలి, అంతేగాని ఆగిపోయే వాడవుగా ఉండకూడదు. చాలామంది పరుగు పందెంలో పరిగెత్తాలనుకుంటారు. అందరు పరిగెత్తుతారా? అందరు ఉరకాలనుకుంటారు. నెంబర్ 1లోనికి ఉరుకుతాడు అందరూ. ఉరికేది ఒక్కడే నెంబర్ 1. అందరు పరిగెత్తాలనుకుంటారు, కానీ అందరూ మధ్యలోనే రాలిపోతారు. ముందుగానే వాళ్ళు వాక్యం వింటాడో లేదో అప్పుడే వాక్యం వింటాడు, అప్పుడే ఉప్పొంగిపోతాడు, అప్పుడే నేర్చుకుంటుంటాడు, అప్పటికప్పుడే వాడు సేవకుడు కావాలనుకుంటాడు. ఇంకా స్టార్ట్ అయిపోతాడు. ఇంకా నేను గొప్ప ప్రసంగకుడుగా మారిపోవాలి, వెళ్ళిపోవాలనుకుంటాడు. లోకంలోనికి వెళ్ళి ఒక్కొంతవరకు బాగా వెలుగుతాడు. ఒక 2-3 రోజులు బాగా మినమినమినాలాడుతాడు. తర్వాత ఒకేసారి మళ్ళా పడిపోతాడు. అదే ఆ దేవుడు గురుకుండేది. ఈరోజు అలాగనే సేవ జీవితాలు. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నువ్వు పరలోకమందున కన్న తండ్రి పనిని చేసేవాడవుగా ఉండాలి. నువ్వు యథార్థవంతుడుగా దేవునికి లెక్క చెప్పు, నువ్వు నీతిమంతుడైన దేవునికి లెక్క చెప్పు, నువ్వు న్యాయవంతుడైన దేవునికి లెక్క చెప్పు. మనుషులు కాదు లెక్క చెప్పవలసింది. నువ్వు మనుషును లెక్క చేయకూడదు. దేవుని లెక్కలో ఉండేవాడుగా భూమి మీద మనం బ్రతకాలి. అలా బ్రతికిన వాడు దేవునికి
కావాలి. ఇప్పుడు చెప్పండి, విశ్వాస జీవితాలను చెరపగలుగుతున్నటువంటి వారు ఎవరు? విశ్వాస స్నేహితులే విశ్వాస జీవితాన్ని చెడగొట్టేస్తున్నారు, మూర్ఖులు. గనక అన్ని విషయాలలో మీరు మెలకువ కలిగిన వారుగా ఉండాలి. కానీ ప్రతి మాటకు మీరు లొంగిపోయి సోలిపోకూడదు, పడిపోకూడదు. వెంటనే ప్రతి మాటకు దేవుని నమ్ముకుంటే ఇలా వచ్చి ఎందుకు వచ్చిన నీకు ఎక్కడో నువ్వు పడిపోయావన్నారు అనుకో, నేను దేవుని నమ్మను గనక నాకు సమస్యలు వస్తున్నాయి అంటే నేను దేవుని లెక్కలో ఉన్నట్లు. రాలేదంటే నువ్వు దేవుని లెక్కలో లేనట్లు. ఓకేనా? కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక మా కన్న తండ్రి నీకు వందనాలు. నీ మహాజ్ఞానమైన సంగతుల మాటలు, విశ్వాస జీవితాన్ని చెరపగలుగుతున్నటువంటి విశ్వాస స్నేహితులు నా తండ్రి ఎంతోమంది ఈ లోకములో బయలుదేరుతున్నారయ్యా. వారందరికీ బుద్ధి చెప్పటానికి కొరకు నీ వాక్యాన్ని కంకణమగట్టుకొని మాకున్న సమయాన్ని నా పిల్లలు నా కుటుంబ సమూహాల మధ్య వివరించి బోధించి ఉంటున్నాను. వారు ఏమాత్రం సూలిపోకుండా పడిపోకుండా నీ కొరకు నమ్మకంగా కలిగి జీవించి ఉన్నతంగా నీ కొరకు బ్రతిక భాగ్యాన్ని కృప చూపవలసిన కోరుకుంటూ క్రీస్తునామమున ప్రార్థించాలి వేడుకొంచున్నాము కన్న తండ్రి, ఆమేన్. రొట్టె విరిచే కార్యక్రమాన్ని